శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. దేవి త్రిరాత్ర వ్రతం ఏ విధంగా చేసుకోవాలన్నది నేను మీకు తెలియజేస్తాను. ఇది ఎంతో విశేషమైనది. నవరాత్రుల్లో అమ్మవారిని అర్చించడం అన్నది మనకి సాంప్రదాయబద్ధంగా వస్తూ ఉన్న విషయం. ముగ్గురమ్మలని సృష్టి స్థితి లయకారణులు ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తి స్వరూపుణులైన అమ్మవార్లని 9 రోజుల పాటు విశేషంగా పూజించాలని చెప్పి మనకు మహర్షులు తెలియజేశారు. అమ్మవారి యొక్క విశేషమైన అనుగ్రహం పొందాలంటే నవరాత్రులు కూడా పాటించాలి. నవరాత్రులు పాటించలేని వాళ్ళు మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవి పూజ చేస్తాం కాబట్టి, అంటే పంచమి రోజు నుంచి దశమి వరకు అయినా సరే 5 రోజుల పాటు అమ్మవారిని ఉదయం మధ్యాహ్నం సాయంకాలం విశేషంగా అర్చించే విధానం ఉంది. అది కూడా చేసుకోలేని వాళ్ళకి అద్భుతమైన అవకాశం ఏంటంటే త్రిరాత్ర వ్రతం. ఈ త్రిరాత్ర వ్రతం అన్నది విజయదశమి ఉదయంతో పూర్తయ్యే విధంగా చేసుకోవాలి. ఈ సంవత్సరం మనకి అక్టోబర్ 22, 2020న త్రిరాత్ర వ్రత కలశ స్థాపన అనేది ఉంది. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల మధ్య దేవి త్రిరాత్ర వ్రతం చేసుకునేవాళ్ళు కలశ స్థాపన చేసుకోండి. కలశ స్థాపన చేసుకోలేకపోయినా సరే అమ్మవారి విగ్రహం ముందు కానీ ఫోటో ముందు కానీ భక్తిగా మీరు ఈ వ్రతాన్ని చేస్తున్నామని సంకల్పం చేసుకోండి. ముఖ్యంగా ఈ వ్రత నియమం ఏంటంటే లలితా సహస్ర పారాయణ చేసుకోవాలి. ఉదయం మధ్యాహ్నం సాయంకాలం, అంటే 22వ తారీఖు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం 3 సార్లు, అలాగే 23వ తారీఖు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం 3 సార్లు, అలాగే 24వ తారీఖు దుర్గాష్టమి మహర్నవమి కలిసి వచ్చింది ఆ రోజున మళ్ళీ ఉదయం మధ్యాహ్నం సాయంకాలం 3 సార్లు. ఇలా 3 రోజులు 3 పూటల 9 సార్లు లలితా సహస్ర పారాయణ చేసుకున్నాక 25వ తారీఖున విజయదశమి రోజున ఉదయం లలితా సహస్ర పారాయణతోటి ఈ త్రిరాత్ర వ్రతం అనేది సంపూర్తమవుతుంది. విజయదశమి రోజున 25 అక్టోబర్ 2020న ఉదయం లలితా సహస్ర పారాయణతోటి ఈ త్రిరాత్ర వ్రతం అనేది పూర్తవుతుంది. ఈ విధంగా చేయడం వల్ల లలితా సహస్రనామాలని 10,000 సార్లు పారాయణ చేస్తే కలిగే అద్భుతమైన ప్రయోజనం అన్నది కలుగుతుంది. ఇది ఎంతో విశేషమైన పూజా విధానం ఇది. కాబట్టి ఈ నెల 22 నుంచి ప్రారంభించి 22, 23, 24, 25వ తారీఖు ఉదయం వరకు కూడా త్రిరాత్ర వ్రతాన్ని కనుక ఆచరించుకున్నట్లయితే అమ్మవారి యొక్క విశేషమైన అనుగ్రహం మనకు కలుగుతుంది. అన్ని రకాల సమస్యల నుంచి, సంకటాల నుంచి, బాధల నుంచి విముక్తి కలగడమే కాకుండా సమస్త శుభాలు కలుగుతాయని చెప్పేసి మనకు శ్రీమద్ దేవి భాగవతం తెలియజేస్తోంది. జై గురుదేవ దత్త.